సో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అంటే మీలో మీరు చూసుకొని చేంజెస్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి సార్. ఏంటిది? ఫస్ట్ చేంజ్ ఏంటంటే నేను నా వల్ల నాతోనే నేను కాబట్టి నేనే లేకపోతే నేనే కానీ ఇందులో లేకపోతే అనేది అనుకున్న రోజు ఇందులో నువ్వు లేవు అనేది ఏదైనా ఉంటారు కదా, అది నువ్వు. ఈ కాంపిటీషన్ లో నువ్వు లేవు అని మీరు అడుగుతారు కదా, అది నువ్వు. అది నేను నేర్చుకున్నాను. యు ఆర్ నథింగ్, నేను నథింగ్. ఈ రోజు ఉన్న సినిమా ఇండస్ట్రీ కాదు, ప్రపంచం పక్కన పెట్టేస్తే నువ్వు ఉన్న సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, నువ్వు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ నడుస్తుంది, ఇంకోటి తెచ్చైనా స్టార్ చేస్తుంది. ఎవరు నువ్వు? నిన్ను నథింగ్. ఎవరు నువ్వు అంటే నిన్ను కిందకి దించేది నీది చూసి భరించలేని వాళ్ళే నీ దగ్గర నలుగురు చేరి నిన్ను తగలెట్టేసి నీ తాలూకా అంతం చూసేసి వాళ్ళు వెళ్ళిపోతారు. అది నేను చూసా. ఎక్కడ ఎవరి దగ్గర చూసారు? చాలా చాలా పేర్లు ఎందుకు మనకి ఇప్పుడు, చాలా మంది బిగ్ 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 పీపుల్, బిగ్ బిగ్ అసలు వాళ్ళు చూస్తేనే నేను అంత స్టన్ అయిపోయాడిని. ఈ రోజు వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది నాకు. అమ్మో వాళ్ళకే అలా ఉంటే రేపు మనం ఎంత. మీ దగ్గరికి ఎప్పుడు ఎవరో జాయిన్ అవ్వలేదు అలాగా? అలా రాలేదా ఎవరు మీ దగ్గర? ఎందుకు రారు? మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎలర్ట్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు మనం. ఏంట్రా మన గురించి చెప్పు తొరక్కి. నువ్వు చెప్పలేవు ఏంటి, నువ్వు వినవా చెప్తే? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెలబ్రిటీ ఉన్నాడు, ఒక ఆయన వచ్చాడు, దుబాయ్ లో 2 crores వాచ్ ఉంది, మనోడు తీసుకుంటాడా? ఈయన ఇంకొక హీరో సమ్ అదర్ ఏదో షూటింగ్ లో. ఆయన ఏమో నీకు టైం అంతా నడి చెప్పవా నువ్వు అని. దానికి 2 కోట్లు వాచ్ ఎందుకన్నా? పోనీ నేను అడిగితే ఇప్పుడు ఎంత అయింది? 130 అయింది. నాకు 130 అంటావు. ఇప్పుడు ఆయన అడిగితే 130, దుబాయ్లో ఇప్పుడు 530, యూరోప్ లో 830, ఇది అక్కడ ఈ కంట్రీలో ఎంత ఎంత ఇన్ని కూడా చెప్తారు. ఆయన ఎందుకు 2 కోట్లు పెట్టి కూర్చుకోవడం అంటే ఈడు ఫిలాసఫర్ ఒకడంటాడు. మంచిగా చెప్పాడు కదా, ఇలా చెప్పిన వాళ్ళు లేక మా వాడు ఇన్ని కొన్నాడని ఒకడంటాడు. సో ఇన్ని వేరియేషన్స్ ఉంటాయి. అసలు మనదేంటో మనం మాట్లాడుకుంటే హ్యాపీ అంతే. మీతో చాలా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తున్నాయి. కాదండి, మీరు టైం అడిగి చెప్పరా? అదే అంటున్నాను సార్. బట్ ఇంత ఓపెన్ గా ఎవడ చెప్పడు, టైం అడిగితే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేవస్థానంకి వెళ్ళారు, నాకు భక్తి మీకు భక్తి ఉంది. తిరుపతిలో వచ్చార తారక్ అంటే వచ్చానండి అని అంటే పర్లే, ప్రసాదం తెచ్చానండి తీసుకుంటా ఇవ్వండి అని అంటే. ఇది వరకు 5 నిమిషాలు అలాగ దేవుడికి, నాకు తెలిసిన ఆయన చైర్మన్ ఒక ఆయన ఉన్నాడు, 5 నిమిషాలు ఉన్నానండి దేవుడి దగ్గర. 5 నిమిషాలు ఎవరికైనా జరుగుతాలుగా. ఈ ఎగ్జాగరేషన్ ఎక్కువైపోయింది, కానీ దర్శనం చేసుకున్నావా, పూజ చేసావా, ఇది లేదు. ఈ 5 నిమిషాల్లో ఎంతసేపు దేవుడిని చూసామనేది లేదు. నాకే 100 డౌట్లు వచ్చేస్తాయి. అప్పుడు టైమే చూసుకుంటాం, ఎంతసేపు ఉంటున్నాం ఇక్కడ అని చెప్పి. 5 నిమిషాలు 100 డౌట్లు వస్తాయి. దండ మారుతున్నారా, రోజు ఇలాగే ఉంటదా, ఈ కడుగుతున్నారా, లేకపోతే ఈ దేవస్థానంలో ఏం జరుగుతాయి, మనుషులం కదా 100 ఆలోచనలు వచ్చేస్తాయి. అసలు లగ్నం చేసి దేవుడికి దండం పెట్టేది ఆ వరుస సెకండ్ శుభ్రంగా పూర్తిగా దండం పెట్టుకు వచ్చేయాలి. అవును, 5 నిమిషాలు చూసాం. అసలు ఏంటి 5 గంటలు ఉన్నారు వాళ్ళు. అలా వెళ్ళా, అలా వచ్చాను అంతే. అది దర్శనం అంటే. ఆడ 5 గంటలు ఉన్నాడు, ఆడేం ఫీల్ అవుతాడు? ఆడు దర్శనంకి వెళ్ళాడు. ఇలా వెళ్ళి వచ్చినప్పుడు ఆడేం బాధపడతాడా, ఏడుస్తున్నాడా? వాడు 5 గంటలో నీకు ఎక్సైట్మెంట్ ఏంటంటే వాడి మీద నేను ఇంతగా నేను వెళ్ళొచ్చాను. భక్తిలో కూడా ఒక చిన్న హైప్ కావాలి, హై కావాలి. బట్ మరి మీరు ఎప్పుడు వెళ్ళలేదా? అంటే దర్శనం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు ఎప్పుడు సెలబ్రిటీ దర్శనాలు చేసుకోలేదా? మామూలు దర్శనం కూడా నడుచుకోవడం వెళ్ళిపోతాను, అంతేగాని ఇదే ఉండాలని అదే లేదు. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. నేను ఇంకా మీకు చెప్పాలంటే ఓపెన్ గా, ఇప్పుడు నాకు నా ఏజ్ కి నాకున్న మైండ్ సెట్ కి ఈ దేవస్థానాలు, ఈ గుళ్ళు, ఈ విఐపి దర్శనాలు ఇంక నేను మానేసుకుందామని డిసైడ్ అయిపోయాను. ఎందుకు అయిపోయాను? మనం మా దేవుడు దండం పెట్టేటప్పుడు అమ్మా బాబు ఏంటి ఇవి, నాకు దేవుడికి నేను చూడలేకపోతాను, ఎక్కువ వినిపిస్తున్నాయి. ఇవి ఎక్కువైపోయాయి నాకు. ఆ దర్శనాలని, ఈ దర్శనాలని, విఐపి దర్శనాలని, టైంకు రాక, వాళ్ళక వీళ్ళు మనం 5 తీసుకెళ్ళి ఆ టైంకి వీళ్ళు రాక, వాళ్ళు ఫోన్లు ఎత్తక, మనసంతా ఈ ఫోన్ ఎత్తట్లేదు. ఏంటి ఇప్పుడు నాకు విఐపి దర్శనం అన్నారు, ఆడేమో పని చేయట్లేదు. ఇక్కడ ఇన్ని సెట్ చేసుకొని వెళ్ళి దర్శనం చేయకపోతే ఏంటి అనేది నా ఫీలింగ్ వచ్చేసింది. మై ఫీలింగ్ ఈజ్ ఎవ్రీ డే
మా మిస్సెస్ ఎవ్రీ డే ఆయనకు నైవేద్యం పెట్టి దేవుడు దండం పెట్టి అది నాకు జరగాలి. ఎవ్రీ డే దేవుడికి పూజించాలి. అన్లెస్ అంటిల్ ఆ డేట్స్ తప్ప ఎవ్రీ డే పూజ ఇంట్లో జరగాలి. అది నాకు ఇప్పుడు నాకు అనిపించేది. ఇవి విఐపి దర్శనం రాగానే తిరుపతి శాలువ ఫోటో వద్దేవి. ఇప్పుడు అంటే మీ మిస్సెస్ ఇప్పుడు మీరు మార్నింగ్ 4కి లేచి 5కి లేచి వెళ్ళిపోతాను అంటున్నారు. తర్వాత మీరు వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో అంతా ఆవిడే చక్క పెట్టుకుంటారా? అంతా ఆవిడే. నాకు అస్సలు షూటింగ్ ఉంటే కష్టపడ్డం తప్ప ఇంకా ఇంకా సాయంత్రం అయ్యేసరికి తిండి మీద మన గోల, పాపను రెడీ చేసుకోవడం అన్ని తనే. ఇంకా ఇంట్లో నాకు సమస్య లేదు. ఇంకా బయట షూట్ నుంచి వచ్చినప్పుడు ఆ తిండి మీద ఉంటది. ఏమిటి శాఖం ఈ రోజు అంటాను, పెట్టిన తినెళ్ళు అంతే. ఈ ఎదవ గోలు పెట్టగట అదొకటే ఇంకా తప్ప ఇంకేమి నేను డిస్టర్బ్ చేయను. అంటే మీరు ఇంత ఇన్నేళ్ళైనా ఇంత ఫిట్గా ఉండడానికి కారణం ఆవిడేనా? న్యూట్రిషనిస్ట్ కదా. అంటే తను నా మీద ఏం పెట్టదండి అస్సలు. రూల్స్ రెగ్యులేషన్స్ ఇంట్లో అస్సలు నా మీద ఏమి ఉండవు. ఇంట్లో హెల్దీ డైట్ ఉంటుంది, హెల్దీ ఫుడ్ ఉంటుంది. నేను డైట్ ఫాలో అవును, అస్సలు డైట్ ఫాలో. ఆ ఫార్ములా ఏంటంటే ఈ రోజు తిన్నా కరిగించే గేమ్ లో చూపించుకుంటాం అంతే. భగవంతుడి దయ వల్ల మనకేమైనా ఇంజురీస్ అయ్యి లేవు కాబట్టి హ్యాపీగా గేమ్ ఆడేసుకుంటాం. షూటింగ్ లో మనకి ఇంకా తెలుసు కదా, క్యాలరీస్ ఫుల్ బాగానే అయిపోతాం.